నీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు విష్ణుమూర్తికి ఎందుకు పిల్లలు ఉండరని? సమాధానం చాలా లోతైనది, చాలా అద్భుతమైనది కూడా. సృష్టి చక్రంలో ప్రతి దేవుడి పని ముందే నిర్ణయించబడింది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు రక్షిస్తాడు, శివుడు మార్పు చేస్తాడు. ఇందులో విష్ణువు పని రక్షణ. ఈ పని ఎప్పుడూ ఆగిపోకూడదు, ఒక్క క్షణం కూడా విరమించకూడదు. అందుకే పురాణాలు చెప్తాయి విష్ణువు నిత్యుడు మరియు సంపూర్ణుడు అని. జననం, వంశం, వారసత్వం లాంటి లోక బంధాలకు దూరంగా ఉండేవారు. కుటుంబ బంధాలు ఉంటే అవి కూడా బాధ్యతలే కదా అని భావించేవారు. అవి ఆయన దైవ కర్తవ్యానికి చిన్న అడ్డంకి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా అందమైన విషయం ఏంటంటే, విష్ణువు కుటుంబానికి పిల్లలను అనుభవించేది తన అవతారాల ద్వారానే. రాముడుకు లవకుశలు ఉన్నారు, కృష్ణుడుకు అనేక మంది పిల్లలు ఉన్నారు. అవతారం అనుభవించేది దైవ రూపానికి అవసరం లేని విషయం. అందుకే అసలు విష్ణు రూపం బంధాల నుండి విముక్తి పొందిన జగత్తు రక్షణ పైనే పూర్తిగా దృష్టి పెట్టే రూపం. లక్ష్మీ నారాయణుల కలయిక కూడా లోక బంధాల గురించి కాదు, ఆధ్యాత్మిక ఐక్యత, ధర్మం, శాంతి గురించి. చివరిగా చెప్పాలంటే విష్ణువుకు పిల్లలు అవసరం లేదు, ఎందుకంటే ఈ విశ్వమే ఆయన సృష్టి, ఆయన బాధ్యత, ఆయన కుటుంబం. కాబట్టి ఇలాంటి మరెన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.